N95 న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్గొండకు పక్కనే ఉన్నటువంటి పానగల్ అంటే ఉదయ సముద్రం అని కూడా అంటారు దీన్ని. ఇక్కడికి మనం రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రదేశం ఎప్పటి పురాతన కాలం నుంచి కూడా ఈ ఉదయ సముద్రానికి మంచి పేరు కూడా ఉండడం జరిగింది. ఇదే ఉదయ సముద్రం నుంచి ఈ వాటర్ని సాగునీటికి కావచ్చు, త్రాగునీటికి కావచ్చు, ఈ వాటర్ని ప్రజలు కూడా వాడుకోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతే కూడా ఖచ్చితంగా నల్గొండకి ఇంకొక పర్యాటక ప్రాంతం కూడా ఒకటి ఉంటుందని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే లైటింగ్ వ్యవస్థ అనేది ఒకటి, ఇక్కడ రోడ్లు అనేవి కూడా సరిగా ఉండనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి కాబట్టి ఈ రోడ్డు అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోయే పని. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి దగ్గర ఉండి కూడా సాయంత్రం కొద్దిసేపు అంటే రిలాక్సేషన్ కోసం కూడా ఇక్కడి పానగలు అంటే ఇంత దారుణంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు మనం చూసుకోవచ్చు, ప్రజలు ఇక్కడికి వచ్చి రిలాక్సేషన్ కోసం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం కొంచెం డెవలప్మెంట్ అనేది చేస్తే ఖచ్చితంగా అంటే మున్సిపాలిటీకి కూడా ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కానివ్వండి, ఇక్కడ బోటు ఈ వాటర్ మనం చూడొచ్చు. దీంట్లో బోట్ అనేది కూడా పెడితే దానికి ఒక టికెట్ అనేది రేట్ అనేది కూడా పెట్టితే ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా ఆదాయం రావడం జరుగుతుంది. కాబట్టి దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, దీని గురించి ఆలోచించి ఈ యొక్క పానగల్ చెరువుని పర్యాటక ప్రాంతంగా మారుస్తే మాత్రం ఖచ్చితంగా నల్గొండ జిల్లాకు ఒక పర్యాటక ప్రాంతం అనేది ఒకటి కొత్తది కూడా వస్తుంది. కాబట్టి నల్గొండ ప్రజలు కూడా దీన్ని ఖచ్చితంగా ఆశిస్తారు. ఎందుకంటే ఈ మధ్యనే నల్గొండ మున్సిపాలిటీ కూడా కార్పొరేషన్ కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది. అంటే కార్పొరేషన్ అయిన తర్వాత కూడా నల్గొండకి మనం చూడొచ్చు ORR ఔటర్ రింగ్ రోడ్ రావడం జరిగింది. అలాగే చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. అలాగే మనం చూసుకోవచ్చు దీని పక్కనే ఛాయ సోమేశ్వర ఆలయం కూడా ఉండడం జరిగింది. ఎవరైతే దూర ప్రాంతం నుంచి ఎవరైనా ప్రజలు వచ్చినప్పటికీ ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకొని కొద్దిసేపు సేద తీరడానికి అంటే కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం కూడా ఇక్కడి ఉదయ సముద్రానికి కూడా వచ్చి కూర్చొని కూడా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కూడా N95 న్యూస్ ఛానల్ ద్వారా కోరుతున్నాం.